ఈరోజు కథ వరలక్ష్మి వ్రతం. అమ్మా, ఇవాళ ఇంట్లో అంతా అందంగా అలంకరించావు, ఏం పండుగమ్మా ఇవాళ అని ఆద్య ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు అమ్మ, ఇవాళ వరలక్ష్మి వ్రతం తల్లి. ఈరోజు లక్ష్మీ అమ్మవారి కోసం పూజ చేస్తాం. ఆమె మనకి ధనం, ఆరోగ్యం, సంతోషం ఇస్తుంది. అవునా, అయితే నాకు వ్రతం కథ చెప్పమ్మా అని ఆద్య అడిగింది. అలాగే తల్లి, విను. అనగనగా ఒక ఊరిలో చారుమతి అనే మంచి ఇల్లాలు ఉండేవారు. ఆమె భర్తకి ప్రేమగా సేవ చేస్తూ, అత్తమామలతో గౌరవంగా మెలుగుతూ ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారిని భక్తితో పూజించేది. ఒకరోజు ఆమెకి కలలో లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమై ఇలా చెప్పారు: శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను వరలక్ష్మిగా పూజించు తల్లి. అప్పుడు నీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, సిరులు నిండుతాయి అని చెప్పారు. ఆమె ఆ రోజు ఉదయం అమ్మవారిని పూలతో అలంకరించి ప్రేమతో పూజ చేసింది. అమ్మవారు ఆమె పూజకు మెచ్చి ఆమెకు సిరి సంపదలు ప్రసాదించారు. ఆ తర్వాత ఊర్లో వారు, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఈ వ్రతం చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆద్య, అమ్మా, నేను కూడా మీ అందరితో కలిసి పూజ చేస్తా అని అడిగింది. అప్పుడు అమ్మ ఆనందంగా నవ్వుతూ, సరే బంగారం, నువ్వు త్వరగా వెళ్ళి అందంగా లక్ష్మీ అమ్మవారిలాగా రెడీ అయ్యిరా, మనం పూజ మొదలు పెడదాం. అప్పుడు అమ్మవారి ఆశీస్సులు నీకు లభిస్తాయి. ఇలా శ్రద్ధగా మనసు నిండా ప్రేమతో చేసిన వరలక్ష్మి వ్రతం వల్ల కుటుంబానికి సౌభాగ్యం, ఆరోగ్యం, శాంతి లభిస్తాయని విశ్వసిస్తారు.